నమస్కారం మిత్రులారా, తొట్టిలో లోడ్ చేసి ఉన్నటువంటి మట్టిని జేసీబీ సాయంతో ఎందుకు తొలగిస్తున్నా అనుకుంటున్నారా? మన తొట్టి మొత్తం వన్ సైడ్ డొంకలు దిగబడిపోయింది. మా బ్రదర్ చెలకలో పనిచేస్తుంటే మన ఇంటికి మొరస తోలేటువంటి క్రమంలో పాత డొంకలో నిన్న మొన్న పడ్డటువంటి వర్షాలకు కావచ్చు, పాత గాతులకు కావచ్చు, డ్రైవర్ తప్పిదం కావచ్చు, మన తొట్టి అయితే వన్ సైడ్ మొత్తం దిగబడిపోయింది అనమాట. ఎందుకైనా మంచిది గ్రామంలో ఉన్నటువంటి గొలుసును తెప్పించుకొని తొట్టి వెనక మరల కట్టుకొని జేసీబీని రమ్మని వెనక మరల తొండంతో సాయంతో గుంజేటువంటి ప్రయత్నం చేస్తే తొట్టి ఇంకా వన్ సైడ్ లోపలికి పోయి తొట్టి బోల్తా పడేటువంటి అవకాశం అయితే అవుతుంది మిత్రులారా. జేసీబీ డ్రైవర్ చాకచక్యంతో ఆపి ఎందుకైనా మంచిది ఇట్లా రాదని ఉన్న సైడ్ డోర్లు వెనకాల డోర్లు తీసి మట్టిని తీసేటువంటి ప్రయత్నం, మట్టిని తోడేటువంటి ప్రయత్నం అయితే చేశాడు మిత్రులారా తొండం సాయంతో. దాంట్లో ఉన్నటువంటి సగం మట్టిని తోడాక పక్కన ఉన్నటువంటి చెత్త చెదరాన్ని తొలగించినాక ఆ తొండం సాయంతో మన ట్రాక్టర్ స్టార్ట్ చేసి 4 వీల్ గేర్ వేసి వెనకకు ముందుకు అనంగా తొట్టి ట్రాక్టర్ అయితే బయటికి వెళ్ళాయి మిత్రులారా. వెనక మళ్ళీ డోర్ అయితే కొంచెం బెండ్ అయింది మిత్రులారా. ఏది ఏమైనా సరే తమ బండ్లు కావచ్చు, ఏవైనా ట్రాక్టర్లు కావచ్చు, పొలాల్లో దిగబడ్డప్పుడు ఎక్కడైనా దిగబడ్డప్పుడు చేసేటువంటి ప్రయత్నం చేసి తర్వాత విరమించుకొని దగ్గర పట్ల ఉన్నటువంటి జేసీబీ సాయంతో, చైన్ సాయంతో, వేరే బండి సాయంతో గుంజేటువంటి ప్రయత్నం చేయాలి. అలా అయితే ప్రాణ నష్టం కాకుండా ఉంటాయి, బండ్లు నష్టం కాకుండా ఉంటాయి, పనిముట్లు నష్టం కాకుండా ఉంటాయి. ఏది ఏమైనా సరే చేసేటువంటి ప్రయత్నం చేసి తర్వాత మాత్రం ఖచ్చితంగా వేరే బండి సాయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తోడినటువంటి మట్టిని ఆ గాతులోనే పూడపడం అయితే జరిగింది.